శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. కర్ణుడికి అర్జునుడికి యుద్ధం జరుగుతుంది. కర్ణుడి యొక్క రథచక్రం భూమిలోకి దిగిపోతుంది. ఆ రథచక్రాన్ని తీయటానికి కర్ణుడు కిందకి దిగుతాడు. ఆ సమయంలో అర్జునుడు యుద్ధం చేయాలని అనుకుంటాడు. అప్పుడు కర్ణుడు అంటాడు, అర్జున, ఇటువంటి సమయంలో నువ్వు నా పైన యుద్ధం చేయడం ధర్మం కాదు అంటాడు. మరి మన అర్జునుడి యొక్క రథసారథి ఎవరు? శ్రీకృష్ణ పరమాత్ముడు. అప్పుడు శ్రీకృష్ణుల వారు అంటారు, నీకు ధర్మం గురించి మాట్లాడే అర్హత ఉందా కర్ణ అంటారు. ద్రౌపదికి నిండు సభలో వస్త్రాపహరణం జరిగింది. అప్పుడు నీ ధర్మం ఏమైపోయింది? కౌరవులు పాండవులకి ఒక్క గ్రామం కూడా ఇవ్వనన్నారు. అప్పుడు నీ ధర్మం ఏమైపోయింది? కౌరవులు ఎప్పుడూ కూడా పాండవుల్ని ద్వేషిస్తూనే ఉన్నారు. అప్పుడు నీ ధర్మం ఏమైంది అన్నారు. అలాగే మన నిజ జీవితంలో కూడా మనం ఎదుటి వాళ్ళు ధర్మంగా ఉండాలి, మంచిగా ఉండాలి, మనకి ఎటువంటి చెడు కానీ మనమైతే ఎటువంటి ధర్మాన్ని పాటించము, ఎటువంటి మంచి చెడులు ఆలోచించము. ఎదుటి వారిని మాత్రమే అలా ఉండాలని చూస్తాము. ఏమంటారు? సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.